రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఒక మహత్తరమైన సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మంగయ్యమ్మరావుపేటలో గల వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపుకు ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండం దొరబాబు, కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ హాజరయ్యారు. క్యాంపులో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి వైద్య నిమిత్తం అక్కడికొచ్చిన రోగులతో మాట్లాడారు. కాగా సచివాలయాల పరిధిలో ఈ క్యాంపులు పెట్టకుండా ఇలా ఆరోగ్య కేంద్రాల్లో పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడమేంటని జిల్లా వైద్యాధికారి నరసింహనాయక్పై ఎంపీ వంగగీత విశ్వనాథ్ సీరియస్ అయ్యారు. ప్రజల చేరువలోకి నిర్వహించాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్య ఉద్దేశ్యమని, దాన్ని మొత్తం నీరుగారుస్తున్నారంటూ మండిపడ్డారు. అనంతరం ఎంపీ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరైనా అనారోగ్యం చేయించుకుంటే, ఆపరేషన్స్ చేయించుకుంటే వాళ్ళు సీఎం రిలీఫ్ ద్వారా ఇవ్వడం కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వడం కానీ చేయడం ఒకటి. అంతేకాకుండా ఏదో పేదవాడి కంటే కంటి తుడుపు చర్యగా చేసినట్టుగా కొన్ని నిధులు మాత్రమే కాకుండా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు వైద్యం చేసుకునే విధంగా మరి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా పేదల పాలిటి వరంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా జగనన్న ఆరోగ్య సురక్ష, దీని ద్వారా పేదల ముంగిటికే వెళ్ళి అక్కడే అన్ని రకాల ఒక వైద్యానికి సంబంధించిన సేవలు అందించడం అనేది ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని ఒక కంటికి రెప్పలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే మహత్తరమైన సంకల్పం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందులో భాగంగా ఈరోజు మరి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సచివాలయ పరిధిలో ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అందరూ డాక్టర్లు, హెల్త్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, వాలంటీర్స్, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నాయకులు అందరూ కలిసి ఇక్కడ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం మున్సిపాలిటీలో ఈరోజు ఒక కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు సోదరులు పెండం దొరబాబు గారు, మేము, కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ యొక్క మన శిబిరాన్ని మేము సందర్శించడం జరిగింది. చాలామంది రోగులు ఇప్పటికే వచ్చి ఉన్నారు. ఇంకా సాయంకాలం వరకు అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే టెస్ట్ చేయించుకున్నారో వారికి తగిన ఆరోగ్య సేవలు అందించడం జరిగింది.